తూప్రన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో వాసన్ స్వచ్ఛంద సంస్థ టాటా గ్రూప్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ కేంద్రాన్ని తూప్రాన్ ఎంపీడీఓ తేలు శాలిక సర్పంచ్ ఆంజనేయులు గౌడ్తో కలిసి ప్రారంభించారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి మళ్లించాలని ఎంపీడీఓ శాలిక సూచించారు. అధిక దిగుబడుల కోసం విషపూరితమైన రసాయన ఎరువులతో కూడిన పంటలను పండించి మన ఆరోగ్యాలను మనమే పాడు చేసుకుంటున్నామని సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. గో ఆధారిత వ్యవసాయం భవిష్యత్ మానవ మనుగడకు ఎంతో అవసరమని ఎంపీఓ సతీష్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ సతీష్, ఉప సర్పంచ్ స్వామి, పంచాయతీ కార్యదర్శి మహేశ్వరి, వాసన్ కోఆర్డినేటర్లు వినయ్, బసవరాజు, పాలకవర్గ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ వివోఏ రైతులు పాల్గొన్నారు. ఈరోజు జీవామృతం ఇనాగ్రేషన్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందే వాటర్ హార్వెస్టింగ్, రూఫ్ టాప్ హార్వెస్టింగ్, కమ్యూనిటీ పిట్స్, సోప్ పిట్స్ అవన్నీ చేశామని చెప్పారు. అవన్నీ సక్సెస్ఫుల్ అయ్యాయి. మనది అందుకే ఆదర్శ గ్రామం, అందరూ మన వైపే చూస్తారు. అలాగే ఈ జీవామృతంని కూడా మనం అందరం సక్సెస్ చేయాలి. ఇందాక రైతుగా చెప్పినట్టు కూడా అది మనకి దిగుబడి కూడా చాలా మంచిగా వస్తుంది. అలాగే ఎకరాలలో కాకుండా ఒక గుంట తీసుకొని మనం చూపించాలి ఎంత వస్తుంది. అది మనకి ప్రాఫిట్ వస్తే ఆటోమేటిక్గా అందరు దాన్ని ఫాలో అవుతారు. అలాగే మనకు సేంద్రియ ఎరువులను కూడా పక్కనే అటాచ్ చేశారు. అది మనకు ఆర్గానిక్గా ఉన్నాయి కాబట్టి. అండ్ మెయిన్గా మన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ కెమికల్స్ వాడి చేసుకోవడం వల్ల అలా ఇందాక సర్పంచ్ గారు చెప్పినట్టు మనమే అవి వేసి మనమే తింటున్నాం మళ్ళీ. సో మనకి మళ్ళీ హెల్త్ వల్ల అక్కడ ఎక్కువ మనీ ఖర్చు అవుతున్నాయి. దానికంటే మనం ఇప్పుడు ఈ ఆర్గానిక్గా యూజ్ చేసిన ఈ జీవామృతం ఇవన్నీ యూజ్ చేసి పంటల్ని పండిస్తే మనకు హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మట్టి దాని ఫర్టిలిటీ కూడా చాలా బాగుంటుంది, ఖరాబ్ అవ్వకుండా. అండ్ అలాగే ఇలా రైతులందరూ మీరు ఇవన్నీ యూజ్ చేయాలని అనుకుంటున్నాను. మీరందరూ మన పక్క గ్రామాలకు కూడా ఆదర్శంగా ఉండాలి. ఇది మన జిల్లాలోనే సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మా సెగ్రిగేషన్ షెడ్లో మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ తడిపొడి చెత్త వేరు చేసే విధానము, సేంద్రియ ఎరువులను తయారు చేసే విధానము ఇంకా చాలా ఈజీగా అనువుగా ఉంటుందని ఒక మంచి ఉద్దేశంతో, ఒక ఆశయంతో మేము ఇది వాళ్ళకు అప్పగించడం జరిగింది. ఇక అంటే గతంలో మనకు తెలుసు 2 సంవత్సరాలు ఈ పంచాయతీ పాలక వర్గాలు లేకపోవడం వల్ల కొద్దిగా వెనుకంజలో మనము ఈ తడిపొడి చెత్త విషయంలో అజాగ్రత్తగా ఉండడం అనేది జరిగింది. మన గ్రామంలో కూడా మనము ఇదే తడిపొడి చెత్త మీద మనము ఈ పారిశుద్ధ్యం మీదనే మనము నేషనల్ అవార్డు, జాతీయ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అది మన అందరికీ తెలుసు. మన జిల్లాలో కాదు రాష్ట్రంలోనే ప్రప్రథమంగా తడిపొడి చెత్త వేరు చేసే విధానాన్ని మనము సమాజానికి చూపించింది మన మల్కాపూరే. ప్రధానంగా అందులో మల్కాపూర్ యువత, మరి మహిళలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడము, మరి దాని పర్యవసనంగానే మన గ్రామానికి సీఎం గారు రావడము, మనకు అనేకమైనటువంటి నిధులు ఇవ్వడము, ఏక గ్రామంలో అయినటువంటి భవనాలు, మరి అదేవిధంగా ప్రతి ఇంటికి 2 పాడిగేదెలు, అనేక కార్యక్రమాలు మనకు చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఈ వాసన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మనకు చెరువు మట్టే కావచ్చు, ఇంకా ఈ రీఛార్జ్ ఫీడ్స్ కావచ్చు, ఇంకా వాళ్ళు ఏవైతే ఈ చిన్న చిన్న యూనిట్స్ కూడా మన గ్రామంలో ఇవ్వడం జరుగుతున్నది. మరి అలాంటి వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. మనం ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఏదో ఒక రకంగా మనము వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తున్నాం కాబట్టి దాంట్లోనే నూతన ఒరవడితో మనం ముందుకెళ్ళాలి. మనం ఏం చేస్తున్నామంటే ఈ రసాయన ఎరువులను వాడి మనము క్రాప్ ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో మనం వాడడం వల్ల వాటిని అమ్ముతున్నాము, వాటిని మనమే తింటున్నాము. ఆ వచ్చే ఆదాయం కంటే మనకు హాస్పిటల్లోకి అయ్యే ఖర్చే ఎక్కువైతుంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఫస్ట్ మీరు ఎకరాల కొద్ది కాకుండా ఒక 5 గుంటలు, 10 గుంటలు, 15 గుంటలలో మీరు సాగు చేసుకుంటే మీకే అది అర్థమవుతుందని చెప్పడం జరుగుతున్నది. మరి అలాంటి దాన్ని మనం కూడా తెలుసు, మనకు తెలిసే చేస్తున్నాం. మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఈరోజు వాసవి వారు నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయం మీద కార్యక్రమానికి వేదిక అధ్యక్షత వహించిన సర్పంచ్ గారికి మరియు ఇటు ఒక కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చిన గౌరవ ఎంపీడీఓ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఉప సర్పంచ్ గారికి, మరియు పంచాయతీ కార్యదర్శికి, మరియు ఐకేపీసీసీకి, మరియు వాసవి సంస్థ బృందానికి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాస్తవంగా ఈ యొక్క మంచి కార్యక్రమానికి మేము కూడా రావడం మాకు సంతోషకరం. ఎందుకంటే ఈరోజు మొత్తం కెమికల్ ఫుడ్ పరిస్థితి ఉంది ఈరోజు, అందుకని హాస్పిటల్స్ కూడా ఎక్కువ ఎదిగినాయి. కాబట్టి ఇవన్నీ అరికట్టాలంటే మనం వాస్తవంగా కెమికల్ లేని వ్యవసాయాన్ని రూపొందించే దశలో
టాటా కన్సల్టెన్సీ వారు వాసవి తరఫున మంచి కార్యక్రమం చేస్తారు. జీవామృతం వల్ల కూడా ఇప్పుడు ఒక రైతు చెప్పినట్టు నెక్స్ట్ ఒక రిజల్ట్ కనిపిస్తుంది వాళ్ళ కళ్ళ ముంగటనే. ఈ సార్ చెప్పినట్టు ఒక 5 గుంటలు మనం చేసుకుంటే దాని రిజల్ట్ కనిపిస్తే మనం ఎక్కువ పొడిగిస్తాం. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమం, ఎందుకంటే ఇటువంటి దాంట్లో సోషల్ వర్క్ చేస్తూ మన వ్యవసాయం గురించి వాళ్ళు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ మన మీద రావడం మా బృందానికి మంచి ఈ యొక్క వేదిక మీద కూడా అందరికీ వాళ్ళని అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమంకు సంబంధించి మా ఆఫీస్ తరఫున ప్రభుత్వం తరఫున ఎలాంటి ఏ అవకాశం ఉన్నటువంటి మేము అన్ని విధాలు మీకు సపోర్ట్ చేస్తామని కోరుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని మంచిగా ఇంకా ఇప్పుడు రైతులు ఎక్కువ ఉన్నారు. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ రైతులు ఇక్కడ నుంచి చేసి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయాన్ని అందరూ ప్రోత్సహించి చేస్తున్నారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మల్కాపూర్ గ్రామస్తులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.